బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా తెనాలిలో మహిళ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గతంలో కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్ లో భర్తతో కలిసి వాచ్మెన్ గా పనిచేసిన తిరుపతమ్మ అనే మహిళ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అపార్ట్మెంట్ లోని ఓ మహిళ తనకి బంగారం ఇచ్చానంటూ తప్పుడు ఫిర్యాదు చేసిందని, ఆ కేసు విషయంలో బంగారం రికవరీ కోసం తెనాలి 1 టౌన్ పోలీసులు తనని స్టేషన్ కి పిలిపించి చేయని నేరానికి తీవ్రంగా వేధిస్తున్నారంటూ తిరుపతమ్మ తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నేరాన్ని మమ్మల్ని కావాలని ఇచ్చేశారు. పోలీసుల ద్వారాగా మమ్మల్ని కొట్టించారు. అసలు మేమే నేరం చేయలేదు. ఆమె బంగారం ఆమెకి ఇడిపించి ఇచ్చాం. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చెప్పినవి అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. కానిస్టేబుల్ అయినా, ఎస్ఐలు అయినా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇదవుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మేము అసలుకి బతకాలనుకోవట్లేదు. మా పరువు తీసింది కాక మా మీద నిందలేసింది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకోవాల్సిందే, మీరు చేయాల్సిందే. మీరు తప్పు చేశారు, మీరు బంగారం ఎత్తుకెళ్ళారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి నన్ను మా ఆయన్ని రాత్రి